ఖండిస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా జలతరంగిణి దగ్గర సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మారేడుమిల్లిలో మెడికో విద్యార్థి హరిదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జలతరంగిణి నుంచి పాములేరు వాగు వరకు కూడా 4 కిలోమీటర్ల మేర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆపరేషన్ కొనసాగిస్తోంది. జలతరంగిణి దగ్గర ఉధృతంగా నీటి ప్రవాహం కూడా కొనసాగుతోంది. హరిదీప్ సొంతూరు ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురం గ్రామంగా తెలుస్తోంది. ఇక ఘటనా స్థలిలో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విలపిస్తున్నారు, పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. తన చేతికి అందొచ్చిన కొడుకు కొన్ని రోజుల్లో ఒక డాక్టర్గా తిరిగి వస్తాడనుకున్నారు. కానీ ఆయన ఒక యాత్రకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇక 22న జలతరంగిణి విహారయాత్రకు వెళ్ళినటువంటి ఏలూరు ఆస్ట్రో మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి 14 మంది విద్యార్థులు ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో 5గురు అందులో చిక్కుకుపోయారు. 2 ఆ విద్యార్థులు కాపాడగలిగారు. మరో 2 ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతదేహాలుగా బయటకు పడ్డారు. తర్వాత మరొక విద్యార్థి హరిదీప్ మాత్రం అక్కడే ఆ వాగులో చిక్కుకుపోయాడు. ఇంకా ఆయన యొక్క ఆచూకీ లభించలేదు. మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే మరొక 2 విద్యార్థుల యొక్క మృతదేహాలకు సంబంధించి ఆల్రెడీ దొరికాయి. వారి మృతదేహాలకు సంబంధించి వివరాలు చూస్తే కనుక కొసిరెడ్డి సౌమ్య బొబ్బిలికి చెందిన వాస్తవ వివరాలు తెలుస్తోంది. తర్వాత డొంకుని వలసకు చెందినటువంటి అమృత, 2 కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. ఇంకా విద్యార్థుల్లో మృతితో 2 కుటుంబాల్లో కూడా ఈ తీరని విషాదం నెలకొంది. డొంకుని వలస రైల్వే స్టేషన్లో గ్యాంగ్ మెన్గా పనిచేస్తున్నారు సౌమ్య తండ్రి శ్రీనివాస్. సౌమ్య చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుతానని చెప్పేదని, తొలి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు దక్కించుకుందంటూ తల్లిదండ్రులు కన్నీళ్లు పెడుతున్నారు. డాక్టర్ చదివి ఇంటికి వస్తుందని అనుకుంటే ఇలా అయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌమ్య అమృత నుంచి మధ్య కూడా మంచి స్నేహితులని తెలుస్తోంది. మృత్యువులోనూ వీడని బంధంగా వారి యొక్క స్నేహాన్ని అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. మృత్యువులో కూడా వారి స్నేహ బంధం వీడలేదన్నట్టుగా చాలామంది కూడా మాట్లాడుకుంటే డెఫినెట్గా ఆ దృశ్యాలు కానీ ఆ కుటుంబాల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన చూసినా కూడా కన్నీరు మున్నీరు పెట్టక తప్పక కనబడుతోంది. ప్రస్తుతం హరిదీప్ సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్, సుమారుగా 4 కిలోమీటర్ల వరకు కూడా హరిదీప్ మృతదేహం కోసం వెతికినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదని అంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు, అంటే ఆయన మృతదేహానికి సంబంధించి ఇంకెటువంటి గాలింపులు కొనసాగే అవకాశం ఉన్నాయి? ఎస్ మనోజ్, ఏదైతే మెడికో విద్యార్థుల విహారయాత్ర విషాదయాత్రగా ముగిసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే, అలాగే ముఖ్యంగా 5గురు గల్లంత అయినప్పటికీ 2 అయితే క్షేమంగా ఆ గాయాలతో బయటపడిన మరో 2 అయితే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరిదీప్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. ఏదైతే పాములేరు వాగు, అలాగే అక్కడ ఉన్నటువంటి జలతరంగిణి అక్కడి నుంచి చూసుకుంటే దాదాపుగా 4 కిలోమీటర్లు అయితే దూరం ఉంటుంది. 4 కిలోమీటర్లు కూడా మొత్తం నిన్న నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జల్లెడ పెడుతున్న అయితే ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే అక్కడంతా కూడా పాములేరు మనకి జలతరంగిణి నుంచి, అలాగే ఆ కొండవాగు నుంచి చూసుకుంటే అక్కడ మొత్తం ఏదైతే అక్కడ ఉన్నటువంటి పాములేరు వాగు వరకు కూడా అది అతిపెద్ద బండరాళ్ళు ఉంటాయి. రాళ్లతో ప్రవాహం జరుగుతుంది. ఏ సమయానికి వర్షం వచ్చి ఒక్కసారిగా పొంగి ప్రవేశిస్తుందో తెలియని పరిస్థితిగా అక్కడ ప్రమాదకరమైన వాగు కూడా చెప్పుకొస్తుంటారు. ఆ విధంగానే నిన్న పోటొచ్చినటువంటి వరద 2 గంటల పాటు కురిసినటువంటి వర్షం ఒక్కసారిగా 7 అడుగుల మేర వరద అయితే ఒక్కసారిగా కన్నురెప్ప పాటులో వచ్చి మొత్తం అక్కడంతా కూడా రోడ్డుపై కూడా ప్రవహించినటువంటి పరిస్థితి. అక్కడ అటుగా మారేడుమిల్లి, అలాగే ఆ చింతూరు వెళ్ళే రహదారిపై కూడా రాకపోకలు కూడా నిలిచిపోయి రోడ్డుపై ఎంత భయంకరంగా వరద ప్రవహిస్తుందో మనం చూసాం. ఆ విధంగానే వరద అక్కడ వాగులో ఏదైతే జలతరంగిణి వాగులో పొంగి ప్రవహించడంతో మొత్తం విద్యార్థులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కొట్టుకుపోవడం కాకుండా అక్కడ ఉన్నటువంటి 3 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అమృత కావచ్చు, సౌమ్య, మొత్తం వాళ్ళకి అక్కడికక్కడే ఏదైతే కొట్టుకుపోయిన వెంటనే బండరాళ్లకు తగిలి తలకి తీవ్ర గాయాలు తగిలి ఒకరు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరొకరికైతే ముఖం చెదిరిపోవడంతో పాటు మరికొన్ని చోట్ల మొత్తం శరీరంపై తీవ్ర గాయాలతోని ఆ మృతదేహాలు అయితే లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అందులో సౌమ్య చూసుకుంటే, సౌమ్య ప్రధానంగా తన తల ఏదైతే తన జడ ఉందో, జడ అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మకు తగులుకుని అక్కడ తుప్పల్లో
ఉన్న నేపథ్యంలోనే మరొక విద్యార్థి అయితే అక్కడ క్షేమంగా బయటపడినటువంటి పరిస్థితి మన ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా ఆమె అయితే మరొక ఇద్దరు అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మృతదేహాలు కూడా మరొక ఇద్దరు మృతదేహాలు లభ్యం కావడంతో వాళ్ళనైతే ఎక్కడైతే రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పిఎం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకైతే అప్పగించారు. ఇప్పుడు అయితే ఎవరైతే హరిదీప్ ఉన్నారో ఆ ప్రకాశం జిల్లా అక్కడ మార్కాపురం సంబంధించినటువంటి హరిదీప్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. ఏమైనా భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ స్థానిక ఐటీడీ అధికారి సింహాచలం మొత్తం అంతా కూడా అక్కడ అధికారులైతే అప్రమత్తం చేసి అక్కడంతా కూడా కుటుంబ సభ్యులు కూడా అక్కడ ప్రకాశం జిల్లా నుంచి భారీ ఎత్తున ఎవరైతే హరిదీప్ ఉన్నారో హరిదీప్ కుటుంబ సభ్యులు మొత్తం భారీ ఎత్తున అక్కడ చేరుకుని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందండి. మొత్తం 14 మంది విద్యార్థులు కూడా ప్రధానంగా ఎంతో విద్యార్థులు డాక్టర్లు అవి ఎంతో మంది ఎంతో సేవ చేయాలని వాళ్ళ ఆశలు అయితే నెరవేర్చేసినటువంటి విహారయాత్రలో మనం ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే చనిపోయినటువంటి సౌమ్య కావచ్చు, అలాగే మరొక విద్యార్థి కావచ్చు, అలా బొబ్బిలి ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించిన బొబ్బిలి అక్కడ సంబంధించినటువంటి ఒక విద్యార్థి, అలాగే సౌమ్య కూడా అక్కడ పక్కనే డొంకుని వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థి కావడంతో ఇద్దరు కూడా పెద్ద స్నేహితులు. ఎంతో అక్కడి నుంచి ఇంటికి నుంచి వచ్చేటప్పుడు కూడా కాలేజీకి ఏలూరు ఆశ్రమ పాఠశాలకు వచ్చి ఆశ్రమ మెడికల్ కాలేజ్కి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా కలిసి వెళ్ళేవారు, కలిసి ఇంటికి తిరిగేవారు. ఈ విధంగానే కలిసి ఈ విధంగా చనిపోవడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి 2 గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అలుకున్నాయి. తన తండ్రి ఎవరైతేనో సోమ్ని తండ్రి అతను రైల్వే అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ మ్యాన్ గా పనిచేస్తుంటారు. తన కుమార్తెని డాక్టర్ గా చూడాలని ఉన్నత చదువు అంటే హరిదీప్ మృతదేహానికి సంబంధించి ఎటువంటి సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సుమారుగా 4 కిలోమీటర్ల వరకు సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ ఆయన మృతదేహం లభించలేదంటే ఇంకా ఎంత దూరం వరకు వెళ్ళి ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. ఇంకా ఏ రకంగా ఆయన యొక్క మృతదేహం కోసం ప్రయత్నం జరిగే అవకాశం కనబడుతోంది? మనం చూస్తున్నాం అక్కడ అంతే మొత్తం 40 మంది బృందం అయితే హరిదీప్ మృతదేహం అయితే గాలింపు అయితే చేస్తున్నారు. మొత్తం అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అక్కడ అగ్నిమాపక అధికారులు, అలాగే రెస్క్యూ టీం మొత్తం అంతా కూడా చేరినప్పటికీ 40 మంది బృందం అయితే అక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఆ పాము జలతరంగం నుంచి అలాగే కొండవాగు ఉధృతంగా ప్రవహించి భారీ ఎత్తున రాళ్లు అయితే వస్తున్నాయి. పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతోనే అక్కడ రాళ్ల కింద చిక్కుకుందా, లేదంటే మరొక కాజ్వే కూడా ఉంది. అంటే ఎక్కువ వాటర్ వస్తే పైనుంచి వెళ్ళిపోద్ది, తక్కువ వాటర్ వస్తే కింద నుంచి ఉన్నటువంటి అక్కడి నుంచి వెళ్తుంది. అందులో ఏమైనా చిక్కుకుందని ఆ యొక్క ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ వర్షం అయితే ఆటంకంగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గాలింపు చర్యలకి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం కావడంతోనే చిన్నపాటి మబ్బు వేస్తేనే వర్షం ఎడతెరిపోయిన వర్షం కుడుతుంది. నిన్న 2 సార్లు వాగు పొంగినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు కొట్టుకుపోయినటువంటి సమయంలో వాగు పొంగడమే కాకుండా వీళ్ళ గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో కూడా అక్కడ వాగు 2 సార్లు పొంగడంతోనే అక్కడ ప్రధానంగా గాలింపు చర్యలకైతే ఆటంకం కలిగింది. ప్రస్తుతం కూడా అక్కడ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతున్న నేపథ్యంలోనే అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ రోజు సాయంకాలానికల్లా మృతదేహం ఎక్కడన్నా తుప్పల్లో చిక్కుకుందా, లేదంటే రాళ్ల కింద ఉందా అనేది కూడా కర్రలతోని మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఆ యంత్రాలతో కూడా మొత్తం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం అక్కడ ఈ రోజు సాయంకాలంకి ఆ మృతదేహాన్ని ఏదేమైనా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసి వెతికి తీసే పనిలో అధికారులు అయితే మొత్తం నిమగ్నమయ్యారని చెప్పాలి. మనోజ్. ఎస్ ప్రకాష్, సో మొత్తం మీద విద్యార్థులకు సంబంధించి కుటుంబీకులు ఏం చెప్తున్నారు అంటే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఒక యాత్రకు వెళ్ళారు, యాత్ర ఇంత విషాద మిగులుస్తున్నారు ఎవరు కూడా ఊహించి ఉండరు. సో వారు తిరిగి రానున్న రోజుల్లో భవిష్యత్తులో డాక్టర్లుగా వెళ్తారంటూ ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆలోచన చేశారు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఘటన తర్వాత ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే వారు ఈ ఘటనలో అటు ఎవరిని కూడా తప్పుపట్టే అవకాశం లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా విహారయాత్రకని వెళ్ళి అక్కడి నుంచి ప్రమాదాన్ని పొంచున్న నేపథ్యంలో ఒకసారి ముందుగా మనం పేరెంట్స్ బయట ఉందాం, వారందరూ కూడా మాట్లాడారు ఆర్టీవీతో. వారు ఏం మాట్లాడారో చూద్దాం, ఆ తర్వాత ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ఈ అమ్మాయి సౌమ్య విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామంకి చెందిన అమ్మాయి. వాళ్ళ ఫాదర్ స్పెషల్ అప్పలాడు గారని ఆయన ఒక కాపీ మేస్త్రిగా స్టార్ట్ అయ్యి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చదివించే వ్యక్తిగా ఎదిగాడు. ఆయన ఎన్నో కాలేజీలో మెడికల్ క్యాంపస్ తీసుకొచ్చారండి. మెడికల్ క్యాంపస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాటర్ పోలింగ్ అనేసి క్యాంపస్కి వెహికల్ బుక్ చేసుకుని వచ్చారు సార్. వచ్చేటప్పుడు ఇన్నలల్లో కూడా పర్మిషన్ ఉంది. నిన్న ఒక్కరోజు అక్కడ పర్మిషన్ ఇచ్చారా సార్. టోకెన్ తీసుకుని వెళ్ళారు. విజయవాడలో అంత వర్షం పడింది, అంత జనాభా ఇది అయిపోయారు. ఇంత వర్షం పడుతుంది అందులో దీనికి పర్మిషన్ అడిగేస్తారు సార్ వాళ్ళు. లోనికి వెళ్ళిన పర్మిషన్ ఒక్కరోజు వచ్చింది అక్కడ. ఇంతకుముందు అక్కడికి ఎవరు వెళ్ళదు, పర్మిషన్ లేదండి. పర్మిషన్ అలాగే వచ్చింది. ఇప్పుడు కూడా కాలేజీ నుంచి అసలు యజమాని అసలు రాలేదు. ఈ స్టూడెంట్స్ మర్చిపోయి ఏంటో అర్థం కావట్లేదు నాకు. కొంచెం స్పందన ఉండాలి కదా. పర్మిషన్ ఇచ్చాడు పేరెంట్స్కి. ఇదిగో మీ అమ్మాయిలు బయటకు వెళ్తున్నారు,
మా మెడికల్ క్యాంపస్ అయిపోతే ఇంకా వేరే దగ్గరికి వెళ్తాను, ఫోన్ రావాలి సార్ మాకు. తల్లిదండ్రులకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. ఓకే అండి. మా బావ అయితే కష్టపడి తాపిన మేస్త్రి, కష్టపడి చదివించారు సార్. కష్టపడి డాక్టర్ చేద్దాం, మన ఫ్యామిలీలో ఎవరో లేరు డాక్టర్ని చూద్దాం మనం అని చదివించారు సార్. దాని ప్రతిఫలంగా మాకు ఇది జరిగింది. ఈ అమ్మాయి సౌమ్య విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామంకి చెందిన అమ్మాయి. వాళ్ళ ఫాదర్ కొసిరెడ్డి అప్పలాడు గారని ఆయన ఒక టాపీ మేస్త్రిగా స్టార్ట్ అయ్యి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చదివించే వ్యక్తిగా ఎదిగాడు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ అమ్మాయి మీద. అలాంటి అమ్మాయి ఈరోజు లేదని భరించలేక పాపం చాలా తల్లడిల్లిపోతున్నారు. ఇక్కడ పోలీసు వారు కానీ ఫారెస్ట్ యంత్రాంగం కానీ బాగానే పనిచేశారు, రెస్క్యూ టీములు గట్రా బాగానే పనిచేసి ఎత్తి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ పిఎం చేసి మేము 350 కిలోమీటర్లు